హలో ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తెప్పించాను. చూడండి, అది ఒక గ్లాస్ అవుతుంది. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దాన్ని కొంచెం కొంచెంగా కలిపి ఒక్కసారి అలా కలిపేసి పెట్టేస్తున్నాను. చూడండి, బాగా మెత్తగా కలపొద్దు. ఒకసారి పిండి అంతా తడిచేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అయ్యాక తీస్తాను. ఈలోపు 2 గ్లాసులు షుగర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్, అది బాగా పాకం వచ్చేలాగా చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న దాంతో ఒక్కసారి బాగా దాన్ని కలుపుకొని మనకు కావలసిన సైజులో ఆయిల్ తీసుకుంటూ ఇలా ఒకసారి గట్టిగా నొక్కి చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. చూడండి, అన్ని ఉండలు ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఇది మామూలుగా పాకం వస్తే చాలు. ఇప్పుడు అన్నీ ఆయిల్లో వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని అవన్నీ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగే ఇలా అన్నీ వేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న పాకం వాటి మీద వేసి పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక చూస్తే మనకు కావలసిన గులాబ్ జాములు రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. పాకం బాగా పట్టించేస్తే